and students everyone, good evening. సో జన విజ్ఞాన వేదిక వాళ్ళు రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యలు మనకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ వరకు రవాణా భద్రత ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక చాప్టర్ ఉంటుంది, ఏదో ఒక కరికులం. మరి ప్రతి ఒక్కరు చదువుతున్నారు. ఫిఫ్త్ క్లాస్లో ఉంది, సిక్స్త్ క్లాస్లో ఉంది, ఇంటర్లో ఉంది, డిగ్రీలో ఉంది, పీజీలో కూడా ఉంది. ఎన్వైర్న్మెంట్, రోడ్డు సేఫ్టీ చెప్తున్నారు. మళ్ళీ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? సో ఇండియాలో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నంబర్ 1, అసలు అభివృద్ధిలో నంబర్ 1 దూసుకుపోతా ఉంది. అంటే స్వతంత్రం వచ్చిన నాటికి మన భారతదేశ జనాభా 35 కోట్లు ఉంటే ఇవాళ 142 కోట్లు అయింది. ఉదాహరణకి పాశ్చాత్య దేశాల్లో 4 లైన్స్, 6 లైన్స్, 10 లైన్స్ జనాభా ఏంటంటే 50 కోట్లు, 60 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు. మరి మన ఇండియాలో ఎన్ని లైన్లు ఉన్నాయి? 4 లైన్స్, 6 లైన్స్. దట్స్ ఇట్. సో జనాభా పెరిగినంత స్పీడ్గా రోడ్లు ఎక్సిట్ కావట్లేదు. నంబర్ 1. నంబర్ 2, చాలా మంది యువత రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వట్లేదు. చాలా మంది యువత రెస్పాన్సిబిలిటీగా ఎందుకు ఫీల్ అవ్వట్లేదు అంటే, ఆయన చెప్తే నేను వినాలా, ఈయన చెప్తే నేను వినాలా అంటే మన రాజ్యాంగంలో వచ్చినటువంటి విపత్తిని ఆధారంగా చేసుకొని మనం చూస్తున్నట్టు చాలా మంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బైక్ ట్రావెల్ చేస్తారు. ఫోన్ ఇలా పెట్టుకొని ముగ్గురిని కూర్చోబెట్టుకొని ట్రావెల్ చేస్తూనే వస్తున్న వ్యక్తి లేదా ఏదైనా ప్రమాదం జరిగితే వస్తున్న వాళ్ళు వీళ్ళు ప్రమాదం. సో కాబట్టి మనము మన సేఫ్టీ మనం ఆలోచించాలి. హెల్మెట్ కంపల్సరీగా వాడాలి. దాంతోపాటు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. సెల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయకూడదు. ఆల్కహాల్ సేవించినప్పుడు డ్రైవింగ్ చేయకూడదు. మనం ఏమవుతారంటే మనం కాదు, మన పేరెంట్, మన అన్న, మన తమ్ముడు, మన బంధువు ఎవరైనా కూడా ఇది తప్పు అని చెప్పి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మన అందరిది. ఈ సదావకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ప్రతి ఒక్కరు వచ్చి ఇప్పుడే మన జడ్జి గారు మీకు గైడ్ చేయడానికి ఒక టైం నిర్ణయించడం జరిగింది. సారు జడ్జి గారు అలాగే స్టాఫ్ క్లాస్ సార్ మీకు కూడా వెల్కమ్ యూ సార్. మీకోసంగా సార్ గారికి నిర్ణయం తీసుకున్నారు. లోన్ వాటర్ బెనిఫిట్స్ కూడా సార్ గారు చెప్తారట. ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది ఏంటంటే ఒక చిన్న చెప్తాను. అంటే నాకు 65 years. నేను ఇంటర్ కూడా ఎత్తుంటాను. 18 years నుంచి కూడా నేను వేరే లెవెల్లో వాడతాను. అర్థమైంది. వేరే లెవెల్లో యాడ్ వస్తుంది తెలుసా? 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు అయిపోయిందండి. ఇందులో చూసి అనుకున్నా 50 ఏళ్ళ నుంచి వేరే లెవెల్ వాడుతుంది. తెల్లగాలేదు, వేరే లెవెల్ మాత్రం తెల్లగా ఉంది. మరి జీవులు అయితే అట్లా అనిపిస్తుంది. అట్లా చాలా అన్ని చెప్తారు తప్పు కదా. అదే ఇప్పటికి ఎంత తెల్లగైపోయిందా ఎవరు ఇండియాలో లేదు, తెల్లగైపోయిందా కూర్చి ఈ సర్వీసెస్ సంబంధించి ఎలా వస్తాయి, మీకు ఎంత బెనిఫిట్ వస్తుంది దానివల్ల సార్ వాళ్ళు అవకాశం ఇచ్చారు. రోజు మార్నింగ్